హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఇంకొక సింపుల్ ఫ్లవర్తోనైతే మేము ముందుకు వచ్చాను. చూడండి, చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్రష్ వచ్చేసి మనకి పెటల్ షేప్లో ఉంటుందన్నమాట. బ్రష్ అలాంటి టైప్ ఆఫ్ బ్రష్ తీసుకోవాలి. నేను మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా వేస్తున్నాను. అండ్ దీనికి మనం బేస్లో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి పింక్ అండ్ వైట్ కలర్ తీసుకున్నాము. ప్రతి ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ప్రతి ఫ్లవర్లో కూడా మనం డబల్ కలర్ తీసుకుంటేనే చాలా లుక్ బాగుంటుంది. అదొక టిప్ అన్నమాట. సో స్టెమ్స్ వచ్చేసి నేను బ్రౌన్ అండ్ వైట్ కలర్ తీసుకున్నాను, మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే. సో ఈ బ్రష్ వచ్చేసి మనకి షేపే పెటల్ షేప్లో ఉంటుంది. అలా ఈజీగా వేసుకుంటే చాలా న్యాచురల్గా వస్తుంది. చూడండి, ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీరైతే ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తుంది, ఏమీ కష్టం ఉండదు. నేను ఈ వీడియోస్ మీకు యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో పెడతాను. ఇంకా మీకు ఫుల్గా కావాలి అనుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇది మనకి ఇన్స్టాలో కాబట్టి స్పీడ్గా పెట్టేస్తున్నాను, చూడండి. సో ఇలాంటివి సింపుల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కస్టమైజేషన్ కోసం కూడా నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు. మనం కస్టమైజేషన్ కూడా చేస్తాము. మన బోటికి వచ్చి రాళ్ళగూడ మెయిన్ రోడ్ శంషాబాద్లో ఉంది అండ్ ఆరంగర్లో కూడా ఉంది. మన డిజైనర్ బ్లౌజెస్ అవన్నీ కూడా బడ్జెట్లో చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన బోటికి అయితే అప్రోచ్ అవ్వచ్చు. మీరు మా బొటికి రీచ్ అవ్వలేకపోతే ఆన్లైన్లోనే క్లాసెస్ నేర్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేలా నేను టీచ్ చేస్తాను. లీవ్స్ కూడా చూసారు కదా, అదే బ్రష్తో అన్నమాట మీకు ఈజీగా అయ్యేటట్టుగా వేస్తున్నాను. సో లేడీస్ కూడా ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు. ఫ్యాబ్రిక్ పెయింట్ మీరు అమౌంట్ ఖర్చు పెట్టి మీరు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈజీగానే వస్తుంది, ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా వేసే వేలోనైతే మీకు నేను టీచ్ చేస్తాను. చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ పైన పింక్ అండ్ వైట్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ కూడా మీరు ట్రై చేయాలి. ఇదే కాకుండా డార్క్ గ్రీన్ లీవ్స్ వేసిన, అందులో కొంచెం లైట్ కలర్ టచ్అప్ ఇచ్చిన, ఫ్లవర్స్లో చూసారు కదా, నేను బ్రౌన్ కలర్ టచ్అప్ ఇచ్చాను ఒక్కొక్క దగ్గర. మీకు నేచర్లో మీరు ఎలాంటి కలర్స్ ఫ్లవర్స్కి అయితే చూస్తారో మీరు అదే మన ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో మీరు అప్లై చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. బేసిక్గా మనం డిజైన్ డ్రా చేసుకొని వేసుకోవాలి అని అనుకుంటారు, అలా ఏమీ లేదు. మనం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేస్తేనే మనకి చాలా బాగుంటుంది. డ్రాయింగ్ కన్నా ఫ్రీ హ్యాండ్ పెయింటింగే చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది, ఈజీగా కూడా వస్తుంది. బట్ కొంచెం మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత సారీస్ పైన అలా వేస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం నా పేజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 2 నిమిషాలు వచ్చిందాక అసలు